ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. నోటితో చెప్పరా? తెలుగు వాళ్ళకి తీసుకోవడమే కానీ ఇవ్వడం రాదట. తెలుగు సాంప్రదాయం. వందనాలకు ప్రతివందనాలు చెప్తే అది సభ్యత అనిపిస్తుందంట. కనుక ఎప్పుడైనా ఎవరైనా వందనాలు చెప్తే ప్రతివందనాలు చెప్పడం అది సభ్యతగా ఎంచుకోవాలి. చాలా సంతోషం. కొద్ది నిమిషాలు మీ మధ్య ఉండడానికి ప్రభువే సహాయం చేశారు. తర్వాత దేవుని సేవకులు, ఈ సంఘ కాపరి తమ్ముడు ఆంధ్రేయ గారు కూడా మరి ప్రేమతో ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి మరి నేను రాగలిగాను, మిమ్మల్ని చూడగలిగాను. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. మరి నన్ను చూస్తే ఏమనిపిస్తుందో, మరి ఏంటో కొంతమంది ఒళ్ళు మండినట్టుగా ఉంది. కొంచెం చిరాగ్గా కూర్చుంటేను భయపడే మాట అన్నాను. చాలా సంతోషం. మందిర వార్షికోత్సవం జరిగించుకుంటున్న రామిరెడ్డిపల్లి సంఘ విశ్వాసులకు, కాపరికి, వారి కుటుంబానికి, మరి సావాసములో ఉన్న మరి సేవకులందరికీ నేను హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ చాలా కొద్ది నిమిషాలు కొన్ని అవసరమైన మాటలు మీతో చెప్పి నేను సెలవు తీసుకుంటాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ 4:15. అమ్మ నేను చదువుతాను, నా వెనకాల అందరూ చెప్పండి. అప్పుడు అందరూ చదివినట్లు అవుతుంది. నేను చదువుతాను, నా వెనకాల మీరు కూడా చెప్పండి. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. మళ్ళీ చదువుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి, సియోను సావాసమును బట్టి మీకు వందనాలు. ఈ సావాస పరిచర్యలో ఆయా స్థలాలలో మీరు స్థాపించిన మీ సంఘములను బట్టి, ఆ సంఘములను కాసేందుకు మీరు లేవనెత్తుకున్న సేవకులను బట్టి మీకు కృతజ్ఞతలు. ఆ క్రమంలో రామిరెడ్డిపల్లిలో మీరు ఏర్పాటు చేసుకున్న స్థానిక సంఘమును బట్టి, సంఘమునకు మీరు ఇచ్చిన సేవకును బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయాళుడైన మా తండ్రి, మరి సంఘం యొక్క ఈ వయసు సంవత్సరం వెంబడి సంవత్సరం పెరుగుతూ ఉండగా, ఈ రోజున మరో సంవత్సరాన్ని ఈ సంఘమునకు, ఈ మందిరమునకు మీరు దయా కిరీటంగా ఇచ్చారు అని మీకు స్తోత్రాలు చెల్లించేందుకు మీ సన్నిధిలోనికి మేమంతా చేరి వచ్చాము. సంఘము, సేవకుడు వారి కలిగి ఉన్న ఆనందంలో మేము కూడా పాలుపంపులు పొందే ఈ తరుణం మీరు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇప్పటి వరకు చక్కని పాటలు పాడి నిన్ను స్తుతించి, ప్రభువా నిన్ను నీ ప్రజలు ఆరాధించగలిగారు. మరికొద్ది నిమిషములు మేము నీ వాక్యమును ధ్యానం చేయబోతూ ఉండగా, మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీరే మాతో మాట్లాడుదురని, మీరు మాట్లాడుతూ ఉండగా గ్రహించుటకు కావలసినంత శక్తి, సామర్థ్యాలు, గ్రహింపు మాకందరకు మీరే ప్రసాదిస్తారు అని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోని స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
మంచిది ప్రియులారా. కొద్ది సంవత్సరాల క్రిందట గుంటూరు పట్టణంలో ఒక సంఘం యొక్క వార్షిక కూడికలు మీకులాగానే వారు పెట్టుకుంటే వాక్యం చెప్పడానికి నేను పిలువబడ్డాను. మరి అది పెద్ద సావాసం, సంఘం కూడా చాలా ఎక్కువే. అది కాస్త వార్షిక కూడికలు కనుక సుమారు 3000 మంది పైచిలకు విశ్వాసులు వచ్చి ఆ వార్షిక కూడికలో పాల్గొంటున్నారు. మరి వాక్య సేవకునిగా నేను వాక్య పరిచర్య నిమిత్తం వేదిక మీదకు వచ్చి నాకు వచ్చినటువంటి స్థలంలో అట్లా కూర్చున్నాను. ఆ మందిరంలోనికి ఒక అమ్మ తన కుమారుని మోసుకుంటూ వస్తూ ఉంది. ఆమెను చూస్తున్నప్పుడు కొంత జాలి కలిగింది. కారణం ఏంటి అంటే ఆ పిల్లవాడిని ఆమె మొయ్యటం ఆమెకు చాలా కష్టంగా ఉందన్నమాట. మొయ్యలేక వాడిని మోసుకుని వచ్చింది. విడ్డూరం మళ్ళీ అందరికంటే ముందొచ్చి కూర్చుంది. అలా ముందుగా వచ్చి కూర్చొని ఆమె వాక్యం వింటా ఉంది. మధ్యాహ్నం భోజనం కొరకు విరామం ఇచ్చారు. పిల్లాన్ని కాస్త మళ్ళీ మొయ్యలేక వాడి భారాన్ని తట్టుకోలేక మోసుకుంటూ పోయి వాడికి భోజనం పెట్టి తన భోజనం చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడే కూర్చుంది. నేను స్థానిక సంఘ సేవకుడిని అడిగాను, అన్నా ఏంటి ఆ ఆంటీ గారి పరిస్థితి అట్లుంది అన్నాను. ఆ పిల్లాడు ఆమెకు పుట్టిన తర్వాత ఆమె మళ్ళీ వివాహం చేసుకోలేదు, పెనిమిటి చచ్చిపోయినాడు. పుట్టిన కొద్ది నెలలకే ఆ పిల్లవాని యొక్క తండ్రి చచ్చిపోతేను ఆంటీ మళ్ళీ వివాహం చేసుకోవచ్చు, కానీ ఆ పిల్లవాడు శారీరకంగాను మానసికంగాను వాడంత ఎదుగుదల కలిగినటువంటి వాడు కాడు. కనుక వచ్చినటువంటి వాడు ఈ పిల్లవాడిని చూస్తాడో చూడడో అని చెప్పి ఆమె వివాహం చేసుకోకుండా అలానే మిగిలిపోయింది అని ఆమెను గురించి చెప్పారు. విడ్డూరం ఏంటి అంటే వాడు శారీరక ఎదుగుదల ఎట్లనో ఎదుగుతున్నాడు, వాడు మానసిక ఎదుగుదల కూడా సరిగా లేదు. వాడు పళ్ళు వాడు తోముకోలేడు, అమ్మే చేసి పెట్టాలి. వాడు టాయిలెట్కి వెళ్ళి వాడు తను శుభ్రం చేసుకోలేడు, అమ్మే చేయాలి. తన స్నానాన్ని వాడు చేసుకోలేడు, అమ్మే చేయించాలి. వాడు బట్టలు వాడు వేసుకోలేడు, అమ్మే బట్టలు వేయాలి. చివరికి వాడు భోజనం కూడా వాడు తినలేడు, అమ్మే తినిపించాలి. మిట్టుకు ఆ పరిస్థితి అంతా దేవుని సేవకుడు చెప్పిన తర్వాత రెండో కూడికలో ఆ పిల్లవాడిని ఆమెను గమనిస్తూ ఉన్నప్పుడు నా మనసులో 2 ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలు రావడానికి గల కారణం ఏంటంటే ఆ పిల్లాడిని పక్కన కూర్చోబెట్టుకొని ఆమె కూడి కొరకు వాక్యం వినేందుకు సిద్ధపడుతుంటే సంఘములో ఉన్న యవనస్తులు కొంతమంది వచ్చి వాడి తల మీద ఎట్లా కొట్టిపోతున్నారు. వాడు ఏడవటం లేదు కానీ ఏదో వెక్కిలి నవ్వులు నవ్వుతున్నాడు, నోట్లోంచేమో కొంచెం చొంగ కార్చుకుంటున్నాడు. కొంతమంది సండే స్కూల్ పిల్లలు ఆడ బుగ్గలు చూస్తుంటే లాగబుద్ధి అవుతుందేమో, పెద్ద పెద్ద బుగ్గలు ఉన్నాయి వాడికి, తెల్లగా ఉంటాడు. ఈ చిన్న పిల్లలు కాస్త వాడి బుగ్గల్ని ఇట్లా లాగేస్తున్నారు. లాగుతుంటే చిన్నపిల్లలు కూడా వాడు ఏమి అనడం లేదు, ఊరికే వెక్కిలి నవ్వులు నవ్వి మళ్ళీ వాడు ఏమేమో చూపులు చూస్తూ ఉన్నాడు. ఈ పిల్లలు యవనస్తులు వాడి చూసి నవ్వుకుంటున్నారు. వాళ్ళ అమ్మగారు అదంతా గమనించి ఆమె ముఖంలో ఒకలాంటి దుఃఖం, బాధ స్పష్టంగా కనబడతా ఉంది. అప్పుడు నా మనసులో 2 ప్రశ్నలు వచ్చాయి. మొదటి ప్రశ్న ఏంటంటే ఎదుగుదల లేని ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మగారికి ఎలా ఉపయోగపడుతున్నాడు, అలానే ఎదుగుదల లేని ఆ పిల్లాడు చుట్టూ ఉన్న మనుషులకు వాడు ఎలా ఉపయోగపడుతున్నాడు.
మరొక 2 జవాబులు కూడా నాకు వచ్చాయి. ఎదుగుదల లేని ఆ పిల్లాడు అమ్మను ఏడిపించడానికే పనికొస్తున్నాడు. ఎదుగుదల లేని పిల్లాడు చుట్టూ ఉన్నవారు నవ్వుకోవడానికి పనికొస్తున్నాడు. ఇంతకంటే వాడి వల్ల ఒరిగేది జరిగేది ఏముంది చెప్పండి? అమ్మకేమో ఏడుపు వస్తుంది, చుట్టూ ఉన్న వాళ్ళకేమో నవ్వు వస్తుంది. ఎందుకంటే వాడు శారీరకంగా ఎదగలేదు, అలాగనే వాడు మానసికంగా కూడా ఎదగలేదు. అప్పుడు దేవుని ఆత్మ నా లోపల ఇచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుని సంఘములో సంవత్సరాల తరబడిగా ఉన్న ఈ మనుషులు వారు ఎదుగు బదుగు లేకుండా బ్రతుకుతూ ఉంటే దేవునికి ఎందుకు ఉపయోగపడతారు, చుట్టూ ఉన్న లోకానికి వీరు ఎట్లా ఉపయోగపడతారు అన్న ప్రశ్న మనసుకు వచ్చింది. ఎదుగుదల లేని దేవుని పిల్లలు దేవుణ్ణి ఏడిపించడానికే పనికొస్తారు, లోకం నవ్వుకోవడానికే పనికొస్తారు. ఇంతకంటే వాళ్ళ వల్ల ఒరిగింది జరిగింది ఏమీ ఉండదు. ఎదుగు పొదుగు లేని వారు లోకానికి నవ్వులాటకు ఉపయోగపడతారు. ఎదుగు పొదుగు లేని పిల్లలు కన్నవారిని కన్నీళ్లు పెట్టించడానికే ఉపయోగపడతారు. ఆరంభంలో ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, రామిరెడ్డిపల్లి సంఘమైన లేకపోతే మరో స్థలములో ఉన్న సంఘమైన దానికి కాలం తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, సంవత్సరాలు దొర్లిపోతూ ఉంటే, వాళ్ళ వయసు పెరుగుతూ ఉంది, కానీ వారు ఆధ్యాత్మికంగా వారి లోపల వచ్చిన ఎదుగుదల ఏంటి అన్నదే ఒక పెద్ద ప్రశ్న. నేను చెప్పిన వృత్తాంతం మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ రోజున అమ్మ ఏడుస్తుంది, చుట్టూ ఉన్న లోకం నవ్వుకుంటుంది. ఈ రోజున ఎదుగుదల లేని మనల్ని చూసిన దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు, అలాగనే లోకం మనల్ని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అంతకంటే మన వల్ల సంక్రమించింది ఏమీ ఉండదు. కనుక ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్న విషయం ఏంటంటే, మనం ఎదగాలి, అది దేవుని యొక్క చిత్తం. సంవత్సరాల తరబడిగా మన వయసు, ఆధ్యాత్మిక వయసు పెరుగుతున్న కొలది, మన మందిరం వయసు పెరుగుతున్న కొలది, మన క్రైస్తవ వయసు పెరుగుతున్న కొలది తప్పనిసరిగా మనం ఎదగవలసి ఉంది. ఎదుగుదల తప్పనిసరి. ఇలా చెప్తాను వినండి. ఇప్పుడు అలంకరణ కొరకు, అందం కొరకు ఇక్కడ 2 ఫ్లవర్ వాజులు పెట్టారు కదా. ఆ చెట్లకు ఆకులు ఉన్నాయి. వాటిని పట్టుకొని ఇట్లా నలిపినాను అనుకోండి, ఏదైనా పసరు వస్తుందని అంటారా? రాదు. దానికి కొన్ని పువ్వులు కూడా కనబడుతున్నాయి. ఆ పువ్వుల్ని ముక్కు దగ్గర పెట్టుకున్న వాసన చూసే ప్రయత్నం చేశాను. ఏదైనా ఒక మంచి వాసన వస్తుందంటారా? రాదు. దానికేవో కొన్ని కాయలు ఉన్నాయి అనుకోండి, అవి కొరుకుదాము అనుకుంటే కొరుకుడు పడతాయా? పడవు. కారణం ఏంటి అంటే, అది ప్లాస్టిక్ చెట్టు, అది అందం కొరకు, అలంకరణ కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది. దానికి పసరు లేదు, దానికి వాసన లేదు, అది కొరకడానికి కూడా పనికిరాదు. కానీ బయట ఒక చిన్న చెట్టు ఉంటుంది చూశారు, ఆ చెట్టు ఆకుని ఇట్లా నలిపితే దానికి శాప్ అంటారు ఇంగ్లీష్లో, పసరు వస్తుంది. అలాగనే దాని వాసన చూస్తే దాని పువ్వులకి ఏదో వాసన వస్తుంది. దాని కాయలు తిందామని ప్రయత్నం చేస్తే ఏదో తినడానికి ఏదో రుచిని ఇస్తాయి అవి. ఇది మీకు ఎందుకు చెప్పాను అంటే, ఇది ఎప్పుడు అలానే ఉండడానికి, ఆ బయట ఉన్న చెట్టు అది అంత చక్కని రీతిలో ఎదగడానికి కారణం ఏంటో చెబుతారా? ప్రియులారా, కారణం ఒకటే, దీనికి ఏమి లేదు, జీవం లేదు. దానికి ఏముంది? జీవం ఉంది. కనుక దేవుని పిల్లలు, సంఘం అంటే అర్థం వీరు జీవము కలిగిన మనుషులు అని. చదవండి, వచ్చిన ఎంత బాగుంటుందో. ఎక్కడి నుంచి మీరు వాక్యాలు చదవండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఏమి రాస్తుంది? దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనివాడే. ఎవరైతే యేసు దేవుని కుమారుడు అని అంగీకరిస్తారో వారు జీవము గలవారట. ఎవరు యేసు దేవుని కుమారుడు
అని వారు అంగీకరించారో వారు జీవము లేని వారట. కనుక యేసు దేవుని కుమారుడు అని విశ్వసించి అంగీకరించి దేవుని పిల్లలమై దేవుని సంఘములో ఉన్నటువంటి మనం జీవము గల దేవుని పిల్లలం. ఆ దేవుని పిల్లలందరూ ఉన్న సంఘం జీవము గల దేవుని సంఘం. కనుక జీవమున్నది ఎదుగుతుంది, జీవము లేనిది ఎదగదు. కనుక సంఘములున్న దేవుని పిల్లలమైన మనం జీవము కలిగిన వారం అయినప్పుడు తప్పనిసరిగా ఎదగవలసింది. ఎదుగుదల అనేది ఐచ్ఛికం కాదు. ఐచ్ఛికం అంటే ఎదిగితే ఎదుగుతాను లేకపోతే లేదు అనేది కాదు. ఎదుగుదల అనేది తప్పనిసరి. అయితే ఎదగడం ఎంతవరకు ఎదగాలి? ఇప్పుడు మనం చదివిన వచనంలో మనమందరం కలిసి చదివేమే ఒక వచనం, ప్రేమ కలిగి చెప్పండి, సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాలలో ఎదుగుదము. మన ఎదుగుదలకు చివరి దశ ఏంటనంటే యేసు వలె ఉండుట. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే ఇక్కడ పుట్టుకుని చచ్చిపోతే అక్కడ చటుక్కుని తేలిపోతాము అది కాదు యేసుని నమ్ముకోవడం. అమ్మ అర్థమవుతుందా? కొంతమందికి యేసు ప్రభుని నమ్ముకోవడం ఏంటో అది అర్థం కాక, ఎందుకు యేసు ప్రభుని నమ్మాను అంటే ఇక్కడ నమ్మి ఇక్కడ చచ్చిపోయాను అనుకోండి నేను పరలోకంలో తేలిపోతాను అని ఒక చిల్లర నమ్మికలు వీరు కలిగి ఉంటారు. అసలు దేవుడు మన కలిగి ఉన్న నమ్మకం వెనకాల ఉన్న అతనికున్న గంభీరమైన ఉద్దేశం ఏంటి అని అంటే, అమ్మ వింటున్నారా, నేను భూమి మీద ఎట్లయితే ఉన్నానో నేను ఇప్పుడు భూమి మీద లేనుగా మీరు అట్లనే ఉండండి అని ఆయన కోరుతున్నాడు. చదవండి వచనం ఎంత బాగుంటుందో. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 4:17 ఏమి రాస్తుంది? తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా వినండి 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 ఈ మాట, ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉండునట్లు చూసుకోవాలి. అంతే. చూసారా ఈ మాట? ఆయన ఎట్టివాడో చెప్పరే, మనం అట్టివారం కావాలట. క్రైస్తవ్యం అంటే ఏదో నమ్మేనండి, చచ్చిపోతే పరలోకం పోతానండి, ఏదో నమ్మేనండి, నాకు జబ్బులు తగ్గించుకున్నానండి, ఏదో నమ్మేనండి, అప్పులు తీర్చుకున్నానండి, ఏదో నమ్మేనండి, నా తంటాలు తీర్చుకున్నానండి అని నమ్మడం అది సరైన నమ్మకం కాదు. అది చిల్లర నమ్మకం, అది చిల్లర మనుషుల నమ్మకం. అమ్మ అర్థమవుతుందా? యేసు ప్రభుని ఎందుకు నమ్మినానంటే ఆయన దేవుడు గనుక విశ్వసించాను. ఆయన నా పాప క్షమాపణ కొరకు ఆయన సిలువలో చేసిన కార్యం అర్థమై నేను విశ్వసించాను. విశ్వసించి పాప క్షమాపణ పొందాను. విశ్వసించి నేను విమోచించబడ్డాను. విశ్వసించి నేను నీతిమంతుడయ్యాను. విశ్వసించి నేను పరిశుద్ధపరచబడ్డాను. విశ్వసించి ఒక రోజున మహిమపరచబడతాను. అయితే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎట్టివాడుగా ఉన్నాడో నేను భూమి మీద బ్రతుకుతున్నప్పుడు అట్టివానిగా నేను బ్రతుకుతాను. అది క్రైస్తవ్యం. క్రైస్తవ్యానికి సరైన నిర్వచనం ఏంటనంటే మన అవసరాల కొరకు యేసు ప్రభువుని నమ్ముకోవటం కాదు. అలాగని యేసు ప్రభువుని మన అక్కర్ల కొరకు వాడేసుకోవడం కాదు. నిజమైన క్రైస్తవ్యం దాని నిర్వచనం ఏంటనంటే నేను నమ్మిన దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎట్టివాడుగా ఉన్నాడో నేను ఈ లోకములో అట్టివాడుగానే ఉంటాను. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పిన మాట? ఇక్కడ రావట్లేదండి మన వాళ్ళు. అందుకని ఎదుగు బొదుగు లేకుండా ఎట్లున్నారో తెలుసా? సంఘాల్లో ఈనాటి దేవుని పిల్లలు నోట్లో పాలపేక పెట్టుకొని తలగడ మీద పడుకొని కాలు చేతులు తన్నుకుంటున్న పసిపిల్లల్లా కనబడుతున్నారు. కొంతమంది పిల్లలు కనబడతారే నోట్లో ఏం పెట్టుకుంటారు? పాలపేక పెట్టుకుంటారు. సరే వాళ్ళ సంగతి అట్టి పెట్టండి. 30 సంవత్సరాల ఒక పెద్ద మనిషి నోట్లో ఇట్లా వేలు పెట్టుకొని చప్పరించుకుంటున్నాడు అనుకోండి, మీరు చూసి ముచ్చటపడతారా వాడిని? ఏమంటారు మీరు? 30 సంవత్సరాల వయసు వచ్చింది, నోట్లో పాలపేక పెట్టుకున్నట్టుగా బటన్ వేలు పెట్టుకొని చప్పరించుకుంటున్నాడు అనుకోండి, ఆయన చూసి ఏమంటాం? అబ్బా ఎంత మంచి పిల్లగాడివిరా
అని అంటారా? మీరేమంటారో చెప్పనా? ఒరే దొన్నపోతలాగా ఉన్నావు, సిగ్గు లేదు, చిన్న లుల్లిలాగా నోట్లో వేలు పెట్టుకొని చప్పరించుకుంటున్నావు, నేను పసిపిల్లాడు అనుకుంటున్నావరా నీవు? 30 సంవత్సరాల పైబడిన వయసు వచ్చింది, ఇంకా చిన్నపిల్లలా ప్రవర్తిస్తావేంటి అని కోపడతాంగా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈరోజు దేవుల్లోనికి వచ్చిన తర్వాత ఎప్పుడు చిన్నపిల్లల్లాగానే మనం ప్రవర్తించడం అది దేవుని చిత్తం కాదు. మనం ఎదగాలి. ఎంతవరకు ఎదగాలి? క్రీస్తు వలె ఉండేంత వరకు ఎదగాలి. ఏ విషయములు ఎదగాలి? అన్ని విషయాల్లో ఎదగాలట. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం. అదండి వార్షికోత్సవం. అమ్మ, వార్షికోత్సవం అంటే దేవుడిని సంవత్సరాలు కాపాడాడు, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుని కృపల మీద బాగున్నాం, మరొక ప్రైజ్ ద లార్డ్. మా భవిష్యత్తులో దేవుడు దీవించబోతున్నాడు, మరొక ప్రైజ్ ద లార్డ్. ఇది కాదు వార్షికోత్సవం. వింటున్నారా మీరంతా? వార్షికోత్సవం అంటే యేసు ప్రభువులోకి వచ్చి ఇంతకాలమైంది, నేను యేసు ప్రభువు నందు మాకు మందిరం కట్టబడేంత కాలమైంది, యేసుక్రీస్తు నందు మాకు సేవకుడు అనుగ్రహించబడేంత కాలమైంది. ఇప్పుడు యేసు ప్రభువులో ఏ మేరకు ఎదిగామో, యేసుక్రీస్తునందు మనం ఏ స్థాయి వరకు ఎదిగామో, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం. అన్ని విషయాల్లో ఎదుగుదాం. ప్రియులారా, ఇప్పుడు యేసు వలె ఉండుటకు అన్ని విషయాలు ఎదగడము అంటే ఆయన భూలోకములో ఉన్నప్పుడు ఎట్టివాడుగా ఉన్నాడో మనం ఈ లోకములో అట్టివారమై బ్రతుకుదాం. అట్టి ఇట్టి అంతే నా ప్రసంగం. ఆయన ఎట్టివాడో మనము అట్టివారం అవుదాం. చెప్పండి, ఎట్టి అట్టి అనండి ఒకసారి, గట్టిగా చెప్పండి, గుర్తన్నా ఉంటుంది. ఎట్టి అట్టి అంతే. ఆయన ఎట్టివాడుకున్నాడో మనము అట్టివారంగానే బ్రతుకుదాము. సరే, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎట్టివాడుకున్నాడో కొన్ని సంగతులు చెప్తాను. అందులో మనం ఎదిగితే మనం అన్ని విషయాల్లో ఎదుగుతున్నట్టు లెక్క. రండి, మొదటి మాట చెప్తాను. ఇలా రాసి ఉంది, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చనని చెప్పాను. యేసు ఎట్టివాడు అంటే పరిచారకుడు. చెప్పడం, ఎవరైనా ఎవరండి ఆయన? ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన దేవుడు కదా. మీరు ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో వసిస్తూ అమరత్వము కలిగిన దేవుడును అని చెప్పుకున్న దేవుడు కదా. నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసిని అని చెప్పుకున్న దేవుడు కదా. అటువంటి ఆయన దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకములకు ఎందుకొరకు వచ్చాడట? పరిచర్య చేయడానికి వచ్చాడట, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అమ్మ, అర్థమవుతుందా? అందుకని యేసయ్య అంటాడు, నేను భూమి మీద ఉన్న రోజుల్లో నేను ఎట్టివాడునంటే నేను పరిచారకుడను. ఆయన ఎలాంటి పరిచారకుడో చూపిస్తాను రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోహాను సువార్త 13:4. భోజన పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకున్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఎలాంటి పరిచారకుడు అంటే తన శిష్యుల పాదాల వరకు వంగి వాళ్ళ పాదాలను కడిగి ఆ తువాలతో తుడిచే ఆ స్థాయిగా దిగజారిన పరిచారకుడు. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు, ఒరే బాబు, శిష్యులు మన పస్కా పండుగ ఆచరిద్దాం, పలానా స్థలములో పలానా వ్యక్తి ఇల్లును సిద్ధం చేయమనండి అంటే వారు పోయారు. అలానే ఆ ఇంటి ఆయన కూడా ఇల్లును సిద్ధం చేసినాడు.
ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో ఇంటికి వచ్చాడు. సాధారణంగా యూదుల సాంప్రదాయం ప్రకారం ఎవరైనా ఇంటికి అతిథుల్ని పిలిస్తే పిలిచినటువంటి ఆ ఇంట ఆయనన్న అతిథుల కాళ్ళు కడగాలి, లేదా తన ఇంట్లో ఉన్న దాసుడైన వచ్చిన అతిథుల యొక్క కాళ్ళు కడగాలి. కానీ ఆశ్చర్యం ఏంటనంటే ఆయన పస్కా పండుగని సిద్ధం చేశాడు, కానీ ఇంట ఆయన లేడు, ఆయన పనివాడు కూడా లేడు. అట్లా ప్రభువే ఉద్దేశపూర్వకంగా చేశారు. ఇప్పుడు మరి ఎవరికి అడగాలి అని అంటే నేను అనుకుంటాను యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో పేతురు అనుకుని ఉండొచ్చు. నా బోటోడు, నేను అందరికంటే బాగా మాట్లాడతా, నేను అందరికంటే చాలా ధైర్యంగా ఉంటా, అందరికంటే గొప్ప విశ్వాసం కనపరుస్తా, అలాంటి నా బోటి వాడు వీళ్ళందరి పాదాల వరకు వంగి కడితే నా పరువేంగాను అనుకున్నాడేమో. ఆయన వంగలేదు. యోహాను, నేను యేసు ప్రభు చేత బాగా ప్రేమించబడిన శిష్యుడను, ఆయన రొమ్మును తన ఆలించుకుని బ్రతికేవాడిని, నాలాంటి వాడిని వీళ్ళ పాదాల వరకు వంగితే నా గౌరవం ఏం గాను అనుకున్నాడేమో. అక్కడ ఉన్న ఇస్కరియోతు యోధ వీళ్ళందరికీ, ఈ సొసైటీకి నేనే కోశాధికారిని, డబ్బు సంచి నా చేతిలోనే ఉంది, నాలాంటి వాడు వీళ్ళ పాదాల వరకు వంగితే నా పరువేం గాను అనుకున్నాడేమో. ఒక్కడూ వంగటం లేదు, ఒక్కడూ నీళ్ళు తీసుకోవడం లేదు, ఒక్కడూ తువాలు తీసుకోవడం లేదు. పరలోక రాజ్యం సమీపించింది, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్ల జాలరుగా చేస్తాను అని ఆ 12 మందిని పిలిచిన వాళ్ళ గురువే వారి పాదాల వరకు వంగి వారి పాదాలను కడిగి తన తువాలతో పాదాలను తుడుస్తున్నాడట. ఏమి పరిచారకుడండి ఈయన! స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా, ఎవరి బలవంతం లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా ఆ మనుషులకు పరిచారకుడు ఉండడానికి ఇష్టపడేవాడు. పాదాలు కడిగించేసుకున్నారుగా, భోజనం దగ్గర కూర్చున్నాక మళ్ళీ వీళ్ళ దగ్గర చిన్న గొడవ నడుస్తుంది. అమ్మ ఆలకిస్తున్నారా? ఆ గొడవ ఈ రోజుది కాదు, ఈ రోజు కూడా ఉందిలేండి ఆ గొడవ యేసుప్రభు శిష్యుల దగ్గరే ఉంది. భోజనం దగ్గర కూర్చుని మళ్ళీ వీళ్ళు ఒక తంటా పెట్టుకుంటున్నారు. అమ్మ వింటున్నారా? ఈ తంట క్రైస్తవ సమాజంలో పెద్ద మంట. అమ్మ చెప్పనా తంట ఏంటో? చూడండి, ఒకసారి చూపిస్తాను. లూకాసు సువార్త 22వ అధ్యాయంలో, లూకాసు సువార్త 22వ అధ్యాయంలో 27వ వచనం చూడండి ఏమి రాస్తుందో. 27వ వచనం మెరిసి మొదటి చదవాలి, ఒక పద మొదలేసావు. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండవాడా, పరిచర్య చెయ్యువాడా? పంక్తిని కూర్చుండవాడే కదా గొప్పవాడు. అయినను నేను మీ మధ్య పరిచర్య చెయ్యువాని వలె ఉన్నాను. భోజనం పంక్తి దగ్గర కూర్చొని ఒరే మనలో గొప్పోడెవడు అని తంటాలు పెట్టుకుంటున్నారంట. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, గొప్పవాడెవడరా? భోజన పంక్తిని కూర్చుండేవాడా లేకపోతే పరిచర్య చెయ్యవాడా? భోజన పంక్తిని కూర్చుండేవాడే కదా గొప్పవాడు. ఆల్రెడీ మీరు భోజన పంక్తిలో కూర్చున్నాం, మీరు చాలా గొప్పవాళ్ళు. నేను మీ మధ్య పరిచర్య చెయ్యవాని వలె ఉన్నాను. ఈ 12 మంది కూర్చుంటే వాళ్ళకు ఆయన పరిచర్య చేయడానికి పూనుకున్నట్ట. సోదరి స్నేహితులారా, వింటున్నారా? యేసు ప్రభు అయితే నువ్వు నమ్మేవో, ఎవరైతే సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి నీకు పాపక్షమాపణ, విమోచన నీకు ప్రసాదించాడో, ఆ యేసు ప్రభువే తన 12 మంది శిష్యులకు పరిచారకునిగా మారిపోయాడు. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? కానీ ఈ రోజున దేవుని పిల్లలకు పరిచర్య చేసే మనసు ఉండదు, ప్రభుత్వాలు చేసే మనసు ఉంటుంది. ఏ మనసుది? ప్రభుత్వాలు చేసే మనసు ఉంటుంది. ఇట్రా, అటెళ్ళు, ఈ పంచే, ఆ పంచే. వీడు మాత్రం ఏం చేయడు. అమ్మ వింటున్నారా? ఏమండి జులుము చలాయించడం ఇష్టం, ఆధిపత్యం చలాయించడం ఇష్టం, ప్రభుత్వాలు చేయడం ఇష్టం, కానీ పరిచర్య చేసే మనసు లేదు. సృష్టికర్త అయిన దేవుడు ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన మహాదేవుడు ఈ రోజున తన శిష్యుల దగ్గర ఒక పరిచారకుడు అయిపోయి అంటున్నాడు, నిన్ను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు,
నేనే పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, మీకు పరిచర్య చేయడానికి వచ్చాను అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, రామిరెడ్డిపల్లిలో ఉన్న దేవుని సంఘం, ఇక్కడ కూర్చున్న జీవము గల దేవుని పిల్లలు, మీకు పరిచర్య చేసే మనస్తత్వం ఎంత? ఎవరో నాకేమి చెప్పనక్కర్లేదండి, నాకు పని కనబడింది, నేను ఆ సహోదరుడికి పరిచర్య చేసే అవకాశం దొరికింది, ఈ సహోదరికి పరిచర్య చేసే అవకాశం దొరికింది అని త్వరపడి పరిచర్య చేస్తామని చెప్పండి. నేనెందుకు వంగాలండి? నేనెందుకు చెయ్యాలండి? వాళ్ళకంటే నేను ఏం తక్కువ, నాకంటే వాళ్ళు ఏమి ఎక్కువ. ఈ దరిద్ర మనస్తత్వం ఉందే, ఇది మనల్ని బాగుపడనివ్వదు. ఇది చాలా దరిద్ర మనస్తత్వం. వాళ్ళకంటే నేను ఏమి తక్కువ, నాకంటే వాళ్ళు ఏమి ఎక్కువ. నేనెందుకండి వాళ్ళ కింద చెయ్యాలి? ఎవడైనా నా కింద చెయ్యాలి, ఎవడైనా నా కింద చెయ్యాలి. మరి ఎప్పుడండి అట్టివారం అవుతాం చెప్పండి? అమ్మా వింటున్నారా మీరంతా? అమ్మ ఆలకిస్తున్నారా? ఆయన ఎట్టివాడో మనము గుర్తుండిపోతుంది. ఎట్టి అట్టి అంతే. ఆయన ఎట్టివాడో మనం అట్టివారం కావాలి. ఆయన ఎట్టివాడు అంటే వినండి, పరిచారకుడు. ఇక్కడ కూర్చున్న సంఘం అంతా పరిచారకుని వంటి మనస్తత్వం తెచ్చుకొని ఒకరికి ఒకరం పరిచర్య చేసుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదానికి మన వారసులం అవ్వాలి. ఇది మొదటి విషయం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, టైం లేదు కనుక. రెండో సంగతి చెప్తాను రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూడండమ్మా, ఏం రాసిందో. ఏంటమ్మా? నేను సాత్వికుడను. యేసు చాలా మంచి. యేసు ఎట్టివాడు అంటే సాత్వికుడు. బైబిల్లో దేవుడు మరో మనిషికి ఇలాగ అన్నాడు. ఏమన్నాడో చెప్పనా మీకు? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఏముంది? యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. పాత నిబంధనలో మోషే, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు. ఇవ్వండి, దేవుడు మోషే గురించి అన్నాడు మిక్కిలి సాత్వికుడని. యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నాడు, నేను సాత్వికుడనని. అమ్మ ఆలకిస్తున్నారా? ఆయన ఎట్టివాడో మన అట్టివారం కావాలనుకున్నప్పుడు ఆయన సాత్వికుడు అయితే మనం ఏమవ్వాలి చెప్పరే? సాత్వికులం అవ్వాలి. సరే, సాత్వికులుగా బ్రతకడం అంటే ఏంటి? ఇది తెలియాలి మనకి. సాత్వికులుగా బ్రతకడం అంటే అమ్మ వింటున్నారా? జవాబుదారీతనంతో లెక్కప్పగించే మనస్తత్వంతో బ్రతకడం. మళ్ళీ చెప్పనా? జవాబుదారీతనంతో లెక్కప్పగించే మనస్తత్వంతో బ్రతకడం. అది ఎట్లా అండి? నేను అర్థమయ్యేలా చెప్తాను, వినండి. రోజంతా మీ పనిపాట్లు మీరు చేసుకుంటారు కదా. ఇల్లు బొడవటము, బట్టలు ఉతకటము, వంట చేయటము, ఇల్లు సర్దుకోవటము, రోజంతా మీ పనిపాట్లు మీరు చేసుకుంటారు. సాయంత్రం వస్తాడు ఈ పెద్ద మనిషి, ఈ రోజంతా ఏం చేశావు అన్నాడు. లెక్క చెప్పాలా లేదా? అమ్మ చెప్తున్నా, అర్థమవుతుంది చెప్పే మాట. లెక్క చెప్పాలి. అలాగ లెక్క చెప్పే మనస్తత్వంతో ఇవ్వండి, పైన ఉన్న యజమానితో జవాబుదారీతనంతో బ్రతకడం, అది సాత్వికపు గుణం. ఆడలకే బాగా వేగం వస్తుంది, ఆడలకే చాలా త్వరగా వస్తుంది. చిన్నపిల్లలు అమ్మా నాన్నలకు జవాబుదారీతనంతో బ్రతకాలి. వింటున్నారా? స్త్రీలు తమ భర్తకు జవాబుదారీతనంతో బ్రతకాలి. అలాగే నా భర్త ఒక దేవుని సేవకుడికి జవాబుదారీతనంతో బ్రతకాలి. ఒక దేవుని సేవకుడు ఒక ఆధ్యాత్మిక నాయకునికి ఏమంటే లెక్కప్పగించే మనస్తత్వంతో బ్రతకాలి. ఒక విషయం మిమ్మల్ని అడిగినా, నీకు లెక్క అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి లెక్క చెప్పే మనస్తత్వమే నీకుందా? నీవు నమ్మిన యేసు ప్రభు ఎంత జవాబుదారీతనంతో బ్రతికేవాడో చెప్పనా? అమ్మా వింటున్నారా ఈ మాట? చదవండి వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఇలా రాసి ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యేసయ్య అంటున్నాడు, తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. లెక్క చెప్తున్నాడా? తమ్ముడు వింటున్నారా? యేసు ప్రభువే లెక్క చెప్తున్నాడు. మరి ఈ రోజున నీకు లెక్క అడిగే వారెవరు?
నువ్వు ఎవరికి లెక్క చెప్పే మనస్తత్వంతో బ్రతుకుతున్నావు? సహోదరులు ఏమనుకోకపోతే చెప్తాను. భర్త పోతా నేను 3 రోజుల్లో వస్తానులే, 500 రూపాయలు ఉంచుకో, నేను ఖర్చు పెట్టుకొని పోయాడు ఏదో పని మీద. 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చన్నాడు, మొన్న నీకు 500 ఇచ్చానుగా, ఏం చేశావు అన్నాడు. కొంతమంది అక్కలు ఉంటారే, అందరు కాదులేండి, కొంతమంది ఉంటారులేండి, ఇచ్చింది ముష్టి 500 ఇచ్చాడు, మళ్ళీ లెక్క అడుగుతున్నాడు ఏం చేశాను అనట. ఏమిచ్చాడమ్మా? ముష్టి 500 రూపాయలు ఇచ్చాడంట, మళ్ళీ 500 రూపాయలు ఏం చేశావు అని మళ్ళీ అడిగేస్తున్నాడు అని భర్త మీద రుసరుసలాడుతుంటారు కొంతమంది రింగులు రాణి ఉంటారే అమ్మలక్కలు. వీళ్ళకి లెక్క జవాబుదారీ తన మనస్తత్వం ఉండదు, లెక్కప్పగించే మనస్తత్వం ఉండదు. తల్లిగా నీకు లెక్కప్పగించే మనస్తత్వం లేకపోతే నీ కూతురికి ఏమొస్తుందమ్మా? తండ్రిగా నువ్వు లెక్కప్పగించే మనస్తత్వంలో లేకపోతే నీ కొడుకేమి లెక్కప్పగించే మనస్తత్వం వస్తుంది? అర్థమవుతుందా? దేవుని పిల్లలు లెక్కప్పగించే మనుషులు. అమ్మ వింటున్నారా? ఒక విషయం చెప్పనా, మీరు మీ సేవకులకు లెక్కప్పగించడం మీకు రాకపోతే మీ సేవకుడు మీ గురించి ఏమి లెక్క చెప్తాడు దేవునికి? సేవకులు అంటే తమాషా కాదు. సేవకులు ఎవరో తెలుసా? దేవుడు తనకు అప్పగించిన మనుషులందరి గురించి ఒక రోజున దేవునికి లెక్క అప్పగించవలసిన వాళ్ళు. నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. చదువుతాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు ఏంటట లెక్కప్పగించవలసిన వారుగా మీ ఆత్మలను కాయిచున్నారు. ఆగండి, ఒక సంగమన కాపరిగా ఒక ఆయన ఉన్నాడు అంటే అతను ఒక రోజున మీ ఆత్మల గురించి దేవునికి లెక్కప్పగించవలసిన వాడు. నాయనా సువార్త చెప్పాను, అయ్యా రక్షణ పొందారు లేదో చూశాను, బాబు వీళ్ళకి రక్షణ చేత కలిగించాను, తండ్రి వీళ్ళకి బాప్తిసం ఇచ్చాను, ప్రభువా వీళ్ళకి బైబిల్ చదవడం నేర్పించాను, దేవా వీళ్ళకి ప్రార్థించడం నేర్పించాను, తండ్రి కుటుంబంలో ఎలా జీవించాలో నేర్పించాను. మరి వాళ్ళు సరిగ్గా బతకపోతే నేనేం చెయ్యను అని దేవునికి నీ గురించి లెక్క అప్పగిస్తాడు దేవుని సేవకుడు. అందుకనే ప్రియమైన స్నేహితులారా, మీ పైన నాయకులుగా ఉండి దేవుని వాక్యంతో మిమ్మల్ని కాస్తూ మీ గురించి దేవునికి లెక్కప్పగించవలసిన వారు సేవకులు. నీవే సేవకులను లెక్కప్పగించకపోతే నీ గురించి సేవకుడు ఏమి లెక్కప్పగిస్తాడు చెప్పు? అర్థమవుతుంది చెప్పే మాట. అందుకనే నీకు లెక్కడిగే ఒక వ్యక్తి ఉండడం మంచిది. వాళ్ళకు నువ్వు లెక్కప్పగించే మనస్తత్వంతో బ్రతకడం మంచిది. నేను సేవకు వచ్చిన తర్వాత నా జీవితంలో ముగ్గుని పెట్టుకున్నా. నేనే పోయి అడిగాను, అన్నా నాకు లెక్క అడుగుతూ ఉండండి, నేను ఫ్యామిలీతో ఎట్లుంటున్నాను, నేను నైతికంగా ఎట్లుంటున్నాను, నా పైసలతో ఎట్లుంటున్నాను, నా ఆధ్యాత్మిక జీవితం ఎట్లుంటున్నాను, మీకు ఎప్పుడైనా నచ్చకపోతే నా ముఖం మీద నాకు లెక్క అడగండి, మీకు జవాబు చెబుతాను. లెక్క అడిగేవారు లేకుండా ఉండే వాళ్ళు కళ్ళెము లేని గుర్రాల టైప్ అన్నమాట. వెచ్చలవిడిగా బ్రతుకుతారు, వీరు బతికించి బతికేస్తారు. కనుక నీకెవరో లెక్క అడిగే వాళ్ళు ఉండాలి. అమ్మ అర్థంతో నేను చెప్పే మాట. అప్పుడు నీకు ఏ గుణం వస్తుందంటే సాత్వికమని గుణం అబ్బుతుందన్నమాట. జవాబుదారితనం లేకుండా, లెక్కప్పగించే మనస్తత్వం లేకుండా నీ లోపల సాత్వికము అనే గుణమే నీకు రాదు. మరి యేసు ఎట్టివాడో, మరి నువ్వు అట్టి వ్యక్తి ఎట్లవుతావు? ఆయన ఎట్టివాడో మనం అట్టివారం అవ్వాలంటే ఆయన పరిచారకుడు, మన పరిచారకులుగా బతకాలి. ఆయన సాత్వికుడు, మనం సాత్వికులంగా జీవించాలి. ఇప్పుడు చెప్పండి, రామిరెడ్డిపల్లి సంఘం అలాగనే సియోను సావాస సంఘాలు సేవకులంగా మేము ఆయన ఎట్టివాడో అట్టివారుగానే బ్రతుకుతున్నామా? ఈ లోకంలో ఎదుగు పొదుగు లేకపోతే దేవుణ్ణి దుఃఖపెట్టడానికి, లోకం నవ్వుకోవడానికి తప్ప అంతకంటే ఏం పనికి వస్తాం మనం అనే ఉదాహరణ ముందే చెప్పేశాను. ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు?
2 వచ్చాయి. 3వ సంగతి చెప్తాను, చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకున్నారు. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, యేసయ్యను చూచినప్పుడు ఈ 12 మంది శిష్యులు ఏమనుకుంటున్నారంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించును అని 69వ కీర్తనలో రాయబడింది. కానీ ఈయన విషయంలో నెరవేరిపోతా ఉంది. ఏమి ఆసక్తి పరుడండి యేసు. మందిరం పాడైపోయి ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. రోకలు మార్చే వాళ్ళ బలలు తోసేశాడు. అక్కడ కట్టబడి ఉన్న పశువులనేమో వదిలిపెట్టేశాడు. నా తండ్రి ఇంటిని మీరు మీరు దొంగలకు వ్యాపార పుట్టిలకు ఎందుకు చేస్తున్నారు అని కోపడ్డాడు. మెట్టుకు యేసు ప్రభు మనస్తత్వం ఏంటనంటే, దేవుని మందిరమున గూర్చిన ఆసక్తి. ఆ ఒక్క ఆసక్తే కాదండి, యేసు ప్రభులో నాకు చాలా ఆసక్తులు కనబడతాయి. చూపిస్తాను చూడండి. మందిరం శుభ్రంగా ఉంచడానికి ఆసక్తి ఒకటైతే, చదవండి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఏముందో. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం ఏంటది? ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుటకు ఒంటరిగా ఉన్నాడట. దేనికి ఆశ? ఇంకా తెల్లవారలేదండి, ఇక చాలా చీకటిగానే ఉందండి, కానీ అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోతున్నట్ట. దేని గురించి అంటే ప్రార్థించుటకు పోతున్నాడు. ఏంటి అంటే ప్రార్థించడానికి ఆసక్తి. ఆలకిస్తున్నారా మీరు? ప్రార్థించడానికి ఆసక్తి. ప్రియమైన సోదరి స్నేహితులారా, లూకా సువార్త 4వ అధ్యాయం చూడండి. మందిరాసక్తి పరుడు, ప్రార్థనాసక్తి పరుడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో 17వ వచనం చదవండి ప్రియుల. 16వ వచనం చదవండి. 16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. అంటే దేవుని వాక్యం చదవడానికి ఆసక్తి. మనకులాగా ప్రతిరోజు చేతిలో లేఖనాలు పట్టుకొని ఉండే అవకాశం లేదు ఆ రోజుల్లో. సమాజ మందిరంలో పరిసయ్యుల దగ్గరే ధర్మశాస్త్రం ఉంటుంది కనుక తన వాడుకు చొప్పున ప్రతి విశ్రాంతి దినమున పోయి దేవుని వాక్యం చదవడానికి నిలబడుతున్నాడట. ఏం ఆసక్తి? వాక్యాసక్తి. అమ్మ అక్క వింటున్నారా? ఎన్ని ఆసక్తులు చెప్పాను? మందిర ఆసక్తి, తర్వాత ప్రార్థనాసక్తి, తర్వాత వాక్య ఆసక్తి. ఇంకో విషయం చెప్తాను చూడండి. మార్క్స్ వార్తలో 1వ అధ్యాయంలో, అమ్మ కళ్ళు తెరిచి వినండి. నాకు మైదార్ రోగం, నా కళ్ళు మూసుకుని వాక్యం చెప్పడం రాదు. అందరూ చూస్తూనే వాక్యం చెప్తాను. మీరు కళ్ళు మూసారు అనుకోండి, మిమ్మల్ని లేపైనా వినిపిలైనా చేస్తా. అమ్మ వింటున్నారా? అక్క వింటున్నారా? మీరే కళ్ళు మూసేస్తుంది అక్క. అమ్మ వింటున్నారా? అమ్మ మీరే పక్క చూడకండి. అక్క నువ్వే. మార్క్స్ వార్త చదువుతున్నాను చూడండి ప్రియులారా. 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఇతర గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెలుదమరండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను అని వారితో చెప్పాను. ఈ వచనంలో ఆయన ఆసక్తి ఏంటనంటే సువార్త చెప్పే ఆశ. పదండి వెళ్దాం. ఈరోజు సియోను సావాస సేవకులు కొంత సువార్త పరిచర్యకు వెళ్తున్నట్టుగా విన్నాను. వెళ్ళొచ్చుంటారు. ప్రియులారా, యేసు ప్రభువారు అంటున్నారు, రండి ఇతర గ్రామాల్లోకి వెళదాం, అక్కడ సువార్తను ప్రకటించుదాం, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను అన్నాడు. అంటే ఆయనకున్న ఆసక్తి ఏంటనంటే సువార్త పని చెయ్యాలన్న ఆసక్తి. ఎన్ని ఆసక్తులు వచ్చాయి చెప్పండి? మందిర ఆసక్తి, ప్రార్థన ఆసక్తి, వాక్యాసక్తి, సువార్త ఆసక్తి. 4 ఆసక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎట్టివాడో మన అట్టివారం కావాలంటే ఇప్పుడు మన ఆసక్తులు ఏంటో చెప్పండి. ఎక్కడ ఉన్నారా లేదా? మందిర ఆసక్తి ఉందా? అన్ని శుభ్రం చేసి వస్తే కొందరం బొమ్మలా కూర్చొని వాక్యం వినేసిపోతావు నంగనాచివి.
ఎవరేసిన కుర్చీలను కూర్చొని వాక్యం వినేస్తున్నావు? ఎప్పుడైనా ముందొచ్చి కుర్చీ వేసి అలవాటు ఉందా నీకు? ఎవరు పరిచిన చేపలను కూర్చొని వాక్యం వినేస్తున్నావు? కూర్చో, పర్వాలేదు, కానీ ఒకరోజు ముందొచ్చి చేపల సర్దే ఏమంటే అలవాటు ఏమైనా ఉందా? ఎవరు తుడిచారు ఈ మందిరాన్ని? నీట్గా కూర్చుంటున్నావు. ఎప్పుడైనా మందిరానికి వచ్చి మందిరం శుభ్రం చేసే అలవాటు ఉందా? చాలా మందికి మందిరాసక్తి ఉండదు. వీళ్ళు సినిమాకి వచ్చినట్టు వస్తారు. సినిమాకి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకొని లోపలికి వస్తారుగా, లోపలికి వచ్చిన తర్వాత 2 గంటలు షో చూసేసి వెళ్ళిపోతారు. లోపల ఏమైనా శుభ్రం చేయాలని ఉందా వాళ్ళకి? పని లేదు. చుచ్చుచ్చని కుక్క పిల్లని పిలవకండి, నోటితో పిలవండి, చెప్పండి. చుచ్చుచ్చులేంటి? దురలవాటు. నోటితో చెప్పండి. అమ్మ, ఏమైనా తుడుస్తారండి సినిమా హాల్ని వాళ్ళు? తొడవరు. కుర్చీలను మడత పెడతారా? వాళ్ళకేం పని? మేము టికెట్ కట్టాము, షో చూడడానికి వచ్చాము, షో అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం, అంతే. దేవుని మందిరం ఇది సినిమా థియేటర్ కాదు. ఇది నీ తండ్రి ఇల్లు, ఇది నీ ఇల్లు. దీన్ని శుభ్రం చేయడంలో, దీన్ని బాగోగులు చూసుకోవడంలో ఆసక్తి ఉండాలి. అది మందిరాసక్తి. మరి ప్రార్థనాశక్తి ఎంతో? ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. దేవుని యొక్క సేవకుల యొక్క పరిస్థితులు, ఇబ్బందులు వస్తున్నాయి. సంఘాల పరిస్థితి ఇబ్బంది వస్తుంది. ఇన్ని కష్టమైన పరిస్థితుల్లోనే ప్రార్థన చేయడానికి మన మనసు లేకపోతే ఇంకెప్పుడు వస్తుందండి? ప్రార్థనా శక్తి లేకపోయే. పోనీ వాక్యాశక్తి ఉందా? క్రమంగా ఇంట్లో వాక్యం చదువుకోవడం, వాక్యం సేవకులు చెప్తున్నప్పుడు క్రమంగా కూర్చుని వినటం, రాసుకోవడం, మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం, అలాగనే సువార్త పనిలో ఉండే ఆసక్తి. ఈ రోజున క్రైస్తవులకు ఆసక్తి లేదండి. అమ్మ, వింటున్నారా? దేవుని వాక్యం ఏమి చెప్తుందో తెలుసా మనకు? చదవండి వచనం, రామపత్రిక 12:11 రామ 12:11 చూడండి ఏమి రాసిందో. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి. ఆసక్తి విషయంలో మాంద్యులైపోవద్దు. ఆత్మయందు మీరు తీవ్రత కలిగి ఉండండి. కానీ ఈ రోజున దేవుని పిల్లలకు ఆసక్తి కూడా లేకపోయే. అమ్మ, వింటున్నారా? ప్రకటన 3:19 ఏమని పిలిపిస్తాడనంటే, నీ లవోదిక సంగమా, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నిలువెచ్చగా ఉన్నావు గనక నేను నా నోట నుంచి గుమ్మి వేయని ఉద్దేశించాను అన్నాడు. ఎందుకంటే నీకు ఆసక్తి లేదు. చదవండి 3:19 ఏమి రాసిందో. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఆసక్తి విషయంలో మారు మనసు పొందు. అది అసలు తర్జుమా. ఆసక్తి విషయంలో మారు మనసు పొందు. ఈ రోజున రామరెడ్డిపల్లి సంఘాన్ని అడుగుతున్నాను, సంవత్సరాలు పెరుగుతున్న కొలది, మీ సేవ వయసు పెరుగుతున్న కొలది మీరు ఎదగాలి. ఎంతవరకు ఎదగాలి? యేసు వలె ఉండడానికి అన్ని విషయాల్లో ఎదగాలి. అన్ని విషయాలంటే ఎన్ని విషయాలు? ఎప్పటికీ నేను ఎన్ని చెప్పాను మీకు? 3 చెప్పాను. మొదటిది ఏంటి? పరిచర్య చేయటం. రెండవది ఏంటి? సాత్వికంతో బ్రతకడం. మూడవది ఏంటి? ఆసక్తితో బ్రతకడం. 4వ సంగతి చెప్తాను రండి. మళ్ళీ మత్తయి 11:29 చదవండి. మత్తయి 11:29 చదవండి. ఏమి రాసిందో? నేను సాత్వికుడను, ఆగు తమ్ముడా. తర్వాత ఏంటంటే దీన మనసు గలవాడను. యేసు ఎట్టివాడో మనం అట్టి వారము కావాలి అంటే ఆయన దీన మనసు గలవాడు. అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు కృప చూపుతాడట. 2 సార్లు రాసింది నూతన నిబంధనలో. యాకోబు భక్తుడు రాశాడు అదే మాట, పేతురు భక్తుడు అదే మాట రాశాడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులు కృప చూపుతాడు అనే మాట. నా ప్రియమైన సోదరి స్నేహితులారా, ఇప్పుడు చెబుతాను వినండి. దీన మనసు మనకు వస్తుందా? ఇంతగా దీన మనసు అంటే చెప్తాను మీకు. దీన మనసు అంటే మనం గర్వించడానికి ఎక్కడ అవకాశం ఉందో అక్కడే తగ్గించుకోవడం అంట. ఏమీ లేకపోతే తగ్గించుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. రోడ్డు మీద బికారి వాడు వెళ్ళిపోతున్నాడు, అడుక్కునేవాడు అరే ఇట్రా అంటే వస్తాడండి, కూర్చో అంటే కూర్చుంటాడండి, తిను అంటే తింటాడండి, పోరా అంటే పోతాడండి. ఎందుకంటే వాడి దగ్గర ఏమీ లేదు గనక. అదే కారు మీద పోతున్నాయని పిలిచి వరే ఆగరా అన్నాం అనుకోండి, ఎవడరా నువ్వు నాగమన్నది అంటాడు.
కూర్చో అన్నాం అనుకోండి, నువ్వెవడో నన్ను చెప్పడానికి కూర్చోమని. తిను అంటే ఏ తిండికి వచ్చాను అనుకుంటున్నావా నీ ముందుకు అంటాడు. కాబట్టి ప్రియులారా వినండి, ఏమీ లేకపోతే తగ్గించుకోవడం దీన మనసు కాదు. అన్నీ కలిగి ఉన్నా అక్కడ తగ్గించుకోవడం నేర్చుకుంటే అది దీన మనసు. యేసు ప్రభు ఎంత దీన మనసు గలవాడంటే, తండ్రి పరిశుద్ధాత్ముడు వారే తన కుటుంబంగా కలిగిన వాడు, కానీ ఆయన అబ్రాము సంతానమై, ఆలకిస్తున్నారా, యోధా గోత్రములో పుట్టి దావీదు సంతానం అనిపించుకున్నాడు. అబ్రామేమో అబద్ధాల కోరు, ఈయన తాతయ్య అవుతాడు. యోధ ఏమో కోడలతోనే కాపురం చేశాడు, ఆయన గారు ఈయనకో తాతయ్య అవుతాడు. దావీదేమో వ్యభిచారము నరహత్య ఆ రెండూ చేసినటువంటి వాడే, ఆయన కూడా ఈయనకో తాతయ్య అవుతాడు. నేను దేవుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళే నా కుటుంబం అని చెప్పచ్చు, కానీ నా కుటుంబంలో అబ్రాము ఒక ఆయన ఉన్నాడు, దావీదనే ఒక ఆయన ఉన్నాడు, యోధైన ఉన్న ఒక ఆయన ఉన్నాడు, ఎరుకో గోడల మీద వ్యభిచారం చేసుకుని ఒక అవ్వ ఒకటి ఉంది, నాకు అవ్వ అవుతుంది అని చెప్పుకుంటాడు ఆయన. యేసు ప్రభు గర్వంగా మా సొంత ఊరు పరలోకం అని చెప్పచ్చు, కానీ అట్లా చెప్పడండి. అది గర్వానికి తారిస్తుంది. కానీ నా సొంత ఊరు ఏదో చెప్పనా, నజరేతు అంటాడు. నేను నజరేతు వాడను. నజరేతుకు మంచి పేరు లేదు. యేసు ప్రభువుకి చాలా డబ్బున్నవాడండి ఆయన. లోకము దాని సంపూర్ణత ఆయనదే, 1000 కొండల మీద పశువులు ఆయనవే, ఆ వెండి ఆయనదే, బంగారం అయింది, అంత కలిగినటువంటి వాడు కదా యేసు. యేసు ప్రభు నీ దగ్గర ఎంత ఉంది అంటే, ఆయన అంటాడు, నక్కలకి బొరియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చడానికి స్థలమే లేనివాడని నేను అంటాడు. అది దీన మనసు అంటే. గర్వించడానికి కారణం ఉన్నా అక్కడే తగ్గించుకుంటున్నాడు చూడండి, అది దీన మనసు. మా పక్క జిల్లాలో ఒక సేవకుడు ఉంటాడు, చాలా కాలంగా నేను ఎరుగుదును. ఆయన పేరు గంగరాజు. ఉత్తి గంగరాజు కాదు, దొంగ గంగరాజు. ఎందుకనంటే, అమ్మ వింటున్నారు, అమ్మ ఒక చెల్లి, అంగవైకల్యంతో చెల్లి అమ్మ. ఈయనంతే. ఈయన వృత్తి ఏంటి అంటే, వీళ్ళింట్లో ఉంది ఒక పశువు, వాళ్ళింట్లో ఉంది ఒక పశువు, వాళ్ళింట్లో ఉంది ఒక ఆవు, వీళ్ళింట్లో ఉంది ఒక గేదె తీసుకుని రోజంతా పొలంలో వాటిని మేపి మళ్ళీ ఎవరింటికి ఆ పశువుని తీసుకొచ్చి ఇచ్చేసి ఒక బొరుసు పట్టుకొని గిన్నె తపేలా పట్టుకొని ఈ ఇంటికి వెళ్ళి అన్నం, ఆ ఇంటికి వెళ్ళి కూర, ఆ ఇంటికి వెళ్ళి చారు వేసుకొని తను అమ్మ ఏమండి చెల్లి ఏమన్నా ముగ్గురు తిని ఉదయాన కొంచెం ఉంచి అమ్మ చెల్లి తింటారని అతను బయటకు వచ్చేవాడు అన్నమాట, మళ్ళీ పశువులు మేపుకోవడానికి. కానీ మిగిలిన ఖర్చులు డబ్బులు కావాలిగా, అందుకే చిన్న చిన్న దొంగతనాలు చేసేవాట. అందుకే ఆయన పేరు దొంగ గంగరాజు అయ్యింది. గంగరాజు కాస్త ఏమయ్యాడు, ఆ దొంగ. ఇలాంటి బాగా చెప్తారు మీరు. గంగరాజు కాస్త ఏమయ్యాడు, దొంగ గంగరాజు అయ్యాడు. కానీ ఇలానే ఏదో సువార్త మీటింగ్ జరిగితే ఆ బయట ఉండి సువార్త విని యేసు ప్రభు నమ్మాడు. నమ్మిన తర్వాత వచ్చి నేను సేవలో సహకరిస్తానండని సేవకుని సాకారంగా ఉంటూ పొట్టచింపత అక్షరం మొక్కలేదండి. సేవకు సాకారంగా ఉంటూ వచ్చి వాక్యం నేర్చుకుంటే నేను సేవ చేస్తానన్నాడు. మరి నీ చదివే రాదు, సేవ ఎట్లా చేస్తామంటే చేయగలుగుతానండి అని ముందుకు వచ్చాడు. అదేం వరమో కానీ మొత్తం బైబిల్ అయితే చదువుతాడు, ఆ చదువు వచ్చింది, మిగిలినవి చదవలేడు. ఆశ్చర్యం, ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఒక అక్క అతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చింది. వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది, 4 పిల్లలు. వింటున్నారా లేదా? మొదటి 2 ఆడపిల్ల, ట్విన్స్, కలవలి పిల్లలు. రెండో అమ్మాయి, తర్వాత ఒక అబ్బాయి అన్నమాట. సేవకు వచ్చిందో కష్టపడి సేవ ఎన్ని గ్రామాలు తిరిగాడో చెప్పలేం, ఎన్ని గ్రామాల్లో సంఘ స్థాపన చేశాడో చెప్పలేం. అసలు సేవ అంటే అతని ప్రాణం అన్నట్టుగా బ్రతికాడు. దేవుడు కూడా కనికరించి దీవించాడు. పెద్ద అమ్మాయికి అంటే 2 కలవలి పిల్లని చెప్పాని, ఒక అమ్మాయి ఫిజియోథెరపీ చదువుకుంది, మరొక అమ్మాయి ప్రియులారా వినండి ఫార్మసీ చదువుకుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినారు. దాని 2 తర్వాత ఆ పిల్ల ఎంటెక్ చేసింది, ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చేసింది. కొడుకేమో ఎంబీబీఎస్ చదువుకున్నాడు, మెడికల్ డాక్టర్ అయినాడు. అమ్మ వింటున్నారా? సుమారు ఒక 4 కోట్ల రూపాయల పెద్ద మందిరం కట్టాడంట అన్నగారు. తర్వాత 4 చక్రాల బళ్ళు ఒక 2 ఉంటాయి ఇంట్లో. ఎవరు ఈయన పేరేంటో మర్చిపోయారు మీరు, పూర్తిగా చెప్పండి. ఏం గంగరాజు అమ్మ? దొంగ గంగరాజు. ఈ రోజున ప్రియులారు పెద్ద మందిరం,
ఏమంటే 4 చక్రాల కార్లు. అమ్మ వింటున్నారా? పిల్లలేమో పెద్ద చదువులు. అయితే అక్కడక్కడ వాక్యం చెప్పడానికి నాతో వచ్చి ఒక పూట సాక్ష్యం చెప్తాను అనేవాడు. తమ్ముడు ఈ పూట సాక్ష్యం చెప్తాను అనేవాడు. చెప్పండి అన్న అంటే అతను సాక్ష్యం చెప్పడానికి బయలుదేరే ముందు ఆయన సూట్ కేసులోంచి ఆ తపేలా తీసేవాడు. ఏంటి అర్థమైంది నేను చెప్పింది? ఏం తపేలో? అమ్మ తినడానికి, చెల్లి తినడానికి, తను తినడానికి, ఎవరు పశువులైతే కాసుకుంటూ బతికాడో, వాళ్ళు వేసిన అన్నము కూర చారుతో బతికాడో ఆ తపేలో తీసేవాడు. తీసి ఆ పత్తముడు మీటింగ్ అనేవాడు. అన్న మీ తపేలు విడిచిపెట్టవా, నీ బొరుసు విడిచిపెట్టవా అంటే, లేదు తమ్ముడు, నేను హెచ్చిపోకుండా నిమిత్తం నేను చచ్చే వరకు ఇది నాతోనే ఉండాలి, నేను చచ్చే వరకు ఇది నాతోనే ఉండాలి. ఇక్కడ మొదలుపెట్టాను నా ఆధ్యాత్మిక జీవితం. అడుక్కు తిని బతికాను నేను. యేసు ప్రభువుని నమ్మి పాపక్షమాపణ పొందే దేవుని బిడ్డనయ్యాక దేవుడు ఆశీర్వదించాడు, ఈ స్థాయికి వచ్చాను. కానీ నా బ్రతుకు ఈ అడుక్కునే తపేలతో మొదలయ్యింది. ప్రియులారా, ఈ రోజు వరకు చూస్తాను ఏ విషయంలోనూ ఎచ్చిపోడండి ఆయన. ఏమిటి అంటే ఇప్పుడు గర్వంగా ఏం చెప్పచ్చు? 4 కోట్ల రూపాయలతో చర్చి కట్టాను, 1500 మంది కూర్చుని ఆరాధించవచ్చు, నా 4 పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, నా కొడుకు మెడికల్ డాక్టరు, నా కూతురు ఎంటెక్ చేసిన ఇంజనీరు, నా 2 పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంత పెద్ద సంఘం ఉంది అని గొమ్ము లేపచ్చు. కానీ బొరుసు దగ్గరే పట్టుకుంది బతుకు. ఆయన బొరుసును పట్టుకునే బ్రతుకుతున్నాడట. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? గర్వించడానికి కారణాలు ఉన్న దగ్గరే తగ్గించుకుంటున్నాడు. చూడండి, అది దీన మనసు. అమ్మ అర్థమవుతుందా? ఈరోజు మనకున్నది ఏమండి, ఏదైనా కొంచెం ఉందనుకోండి, కళ్ళు ఎట్లుంటుంది ఏమనుకుంటున్నా, దాన్ని ఏమంటామో తెలుసా అండి? కళ్ళు ఏమి ఎక్కాయి అంటాం మనం. ఎలాంటివో తెలుస్తాయి డైలాగులు మీకు. కళ్ళు నెత్తికెక్కుతాయంట. అమ్మ వింటున్నారా? మా వైపు సామెత ఉంటుంది లేండి, అన్నీ ఉన్న ఆకు అనిగమనిగే ఉంటుందట, ఏమీ లేని ఆకే. చూసారు అంత బాగా చెప్పారు. కృష్ణా జిల్లా వాళ్ళగా మీకెందుకు రావు? అమ్మ వచ్చిందా ఇప్పుడు లక్షణం చెప్పండి? దీన మనసు వచ్చిందా? అహంకారానికి చచ్చి దీన మనసుతో బ్రతకడం అది మనకి చేతనవుతుందా? యేసు ఎట్టివాడో మనం అట్టివారం కావాలి. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? ఆయన పరిచారకుడు, మనం పరిచారకులం కావాలి. ఆయన సాత్వికుడు, మనం సాత్వికులం కావాలి. ఆయన ఆసక్తిపరుడు, మనం ఆసక్తిపరులం కావాలి. ఆయన దీన మనసు గలవాడు, మనం దీన మనసు గలవారం కావాలి. అమ్మ వింటారా? ఇంకొక చెప్తాను, ఓపికందా లేదా? మరి మొక్కలంటే సొరకాయ మొక్కల్లో పెట్టారు, కొంచెం గుమ్మడికాయల్లో ఉంచండి మొక్కలు. చెప్పేస్తాను చివరి మాట. ఎన్ని వచ్చారా తల్లి? 5 చెప్పి ముగించేస్తా. ఒకసారి తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక, తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం 6వ వచనం చూడండి ఏమి రాసిందో. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. యేసు ఎట్టివాడో మనం అట్టివారం కావాలి అన్నప్పుడు, యేసు ఎట్టివాడు అట ఈ వచనం చెబుతున్నది ఆయన సమర్పణ కలిగిన వాడు. చెప్పడం ఏం కలిగిన వాడు ఆయన? గట్టిగా చెప్పండి, ఏం కలిగిన వాడు ఆయన? సమర్పణ కలిగిన వాడు. ఏమి సమర్పించుకున్నాడు? తన తండ్రితో సమానంగా ఉండే భాగ్యం, అది భాగ్యం అని అనుకోక వదిలిపెట్టాడు. ఇవండి యుగ యుగాలుగా ఆరాధించబడుతున్న ఆ దేవదూతల ఆరాధనను ఆయన అలాగనే దాన్ని విడిచిపెట్టాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు అమ్మ గౌరవాన్ని కూడా త్యాగం చేశాడు. ఒకడంటాడు తిండిపోతని, ఒకడంటాడు తాగుపోతని, ఒకడంటాడు సమరీయుడు తక్కువ కులస్తుడు అని అంటాడు, మరొకడు అంటాడు ఎవడికి పుట్టావో తెలియదు అంటాడు, మరొకడు అంటాడు పిచ్చి పట్టిందిరా అంటాడు. ఇంతమందిని నన్న తలవంచుకొని పోయాడే తప్ప యేసు ఎవరిని ఆయన విభేదించలేదు, ఎవరితో పోట్లాటకు దిగలేదు, రెస్పెక్ట్ లేదు ఆయనంటే. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తన గౌరవాన్ని సమర్పించేసుకున్నాడండి.
చివరికి శిలువ మీదకు వచ్చేసరికి నా ప్రియమైన సోదరి స్నేహితులారా, ఆయన శరీరమును చేల్చబడ్డానికి సమర్పించుకున్నాడు. తన అమూల్యమైన యవ్వన పరిశుద్ధ రక్తమును చిందించడానికి సమర్పించుకున్నాడు. చివరికి తన ప్రాణమును మన కొరకు ఆయన సమర్పించుకున్నాడు. చివరికి తన ఆత్మను తండ్రికి అప్పగించి తన ఆత్మను సమర్పించుకున్నాడు. యేసు ప్రభు తనలో తాను దాచుకున్నదేమీ లేదు. అమ్మ, అర్థమవుతుందా? దేవునితో సమానంగా ఉండే భాగ్యం, అది భాగ్యం అని ఎంచుకొనక దాన్ని సమర్పించుకుంటే, ఆలకిస్తున్నారా మీరు? అమ్మ, అర్థమవుతుందా? దేవదూతల ఆరాధనను అది అవసరం లేదని సమర్పించుకుంటే, భూమి మీద గౌరవం లేకుండా బ్రతికాడు అది సమర్పించుకుంటే, ప్రియులారా వింటున్నారా, తన శరీరము, తన రక్తము, తన ప్రాణము, తన ఆత్మ సమస్తాన్ని సమర్పించుకుంటే, మరి యేసు ఎట్టివాడో మనం అట్టివారం అవ్వడానికి మరి ఏది మన సమర్పణ జీవితం చెప్పండి? నేను కొంతమంది చూస్తుంటాను, యేసు ప్రభు నమ్మాం ఏమి కూర్చుకున్నామా అని ఉంటుంది, అంతేగాని యేసు ప్రభు నమ్మాం ఏమి ఖర్చు అయిపోతున్నామని ఉండదు. నిజంగా యేసు ప్రభు నమ్మి వెంబడించడం ఏంటనంటే కూర్చుకోవడం కాదు క్రైస్తవ్యం, ఖర్చు అయిపోవడం. పౌలు భక్తుడు అంటాడు, నేను మీ కొరకు ఖర్చు అయిపోతున్నాను, నన్ను నేను వేయపరుచుకుంటున్నాను అని అంటాడు. నా ప్రియమైన సోదరి స్నేహితులారా, మరి ఆయన సమర్పణ కలిగిన వాడు, నువ్వేమి కలిగిన దానివి చెప్పు ఒకసారి. ఆయన సమర్పణ కలిగిన వాడు, నువ్వేమి కలిగిన వాడు ఒకసారి చెప్పకమారు. దేవుని కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన సువార్త కొరకు, సాటి మనిషి అవసరం కొరకు ప్రేమతో నువ్వేమి సమర్పించుకున్నావో చెప్పు. అమ్మ, అర్థమవుతుందని చెప్పే మాట. ఈరోజు సమర్పణ లేదు, సమర్పణలో ఎదుగుదల లేదు, దీన మనస్సులో ఎదుగుదల లేదు, ఆసక్తిలో ఎదుగుదల లేదు, సాత్వికంలో ఎదుగుదల లేదు, పరిచారకుని మనస్సులో ఎదుగుదల లేదు. మరి సంవత్సరాలేమో జరిగిపోతున్నాయి. ఇందాక చెప్పాను కదా, 30 సంవత్సరాలు పైబడినోడు నోట్లో వేలు పెట్టుకొని చప్పరించుకుంటున్నాడనంటే, ఒరే దున్నపోత పందిలా కలిసావరా, సిగ్గులేదు? నోట్లో పాలపేక పెట్టుకొని చప్పరించుకుంటున్నావు, ఇంత ఎదిగావు, దున్నపోతలాగా బుద్ధి లేదు అంటామే. మరి ఆధ్యాత్మికంగా మన వయసు చాలా పెరిగిపోతూ ఉంది, సంవత్సరాలు చాలా దొర్లిపోతూ ఉన్నాయి. క్రైస్తవుడు అయిన నాటి నుంచి ఈ రోజు వరకు నీ వయసు ఎంత, యేసు ప్రభువుని నమ్మంటే ఇన్ని సంవత్సరాలు చెప్పుకోవడానికి టైం ఉంటుంది. ఏమి ఎదిగావో చెప్పు. నేను ముందే చెప్పాను, ఎదుగుదల లేనివారు కన్నవారి కన్నీరు పెట్టిస్తారు, ఎదుగుదల లేనివారు లోకానికి నవ్వులాటికి పనికొస్తారు. ఈరోజు క్రీస్తులో ఏ ఎదుగు బొదుగు లేకుండా ఉన్న నీవు దేవుణ్ణి ఏడిపించడానికి పనికొస్తావు, లోకం నవ్వుకోవడానికే పనికొస్తావు. ఈ వాక్యం వెలుగులో రామిరెడ్డిపల్లి సియోను సావాస సంగమా, నీ వయసంతో నాకు తెలియదు. ఏమండి, వింటున్నారా? మీ సేవకుడు మీరు కలిసి ఏమి దిగాం మనం దేవునిలో. నేను ఇప్పుడు ఇదే చెప్పాం, ఇలా చెప్పుకుంటూ పోతే రాత్రంతా మరొక 2-3 గంటలని చెప్తా చాలా విషయాలు. యేసు ఎట్టివాడో మనం అట్టివారం అవ్వడానికి నేను 5 సంగతులు చెప్పాను. ఈ విషయంలో ఏమి ఎదుగుదల మనకు వచ్చింది, ఏమి దేవుని సంతోషపెడుతున్నాము, ఏమి ఎదుగుదల వచ్చింది, ఏమి దేవుని సంతోషపెడుతున్నాము. క్రైస్తవ వయసు చూస్తే చెప్పుకోవడానికి సంవత్సరాలు ఎక్కువైపోతున్నాయి, కానీ ఎదుగుదల చూస్తే అది లోపిస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం కదా. ఒకవేళ మీరు ఇప్పటికే ఎదుగుతూ ఉంటే దేవునికి స్తోత్రం, ఎదుగుతున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను ముందే చెప్పాను, జీవము లేనిది మాట్లాడరే ఎదగదు, జీవము లేనిది ఎదగదు, జీవమున్నది ఎదిగి తీరవలసిందే. యేసుక్రీస్తును నమ్మి జీవము కలిగిన వ్యక్తివైతే నీ లోపల ఎదుగుదల కనబడాలి. అది క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలు ఎదగడానికి తపన పడాలి. అట్లా తపన నీకు లేకపోతే ప్రియులారా, జీవమన్న మనిషివేనా అని నిన్ను ప్రశ్నించవలసి వస్తుంది. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం.